నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. గత ప్రభుత్వ ఒంటెత్తు పోకడ అశాస్త్రీయ విధానాల వల్ల దంపతుల బదిలీల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. మెమో నెంబర్ 8/165 ప్రకారం అన్ని జిల్లాల్లో భార్యాభర్తల బదిలీలు జరపవలసి ఉన్నప్పటికీ ప్రభుత్వం కేవలం 19 జిల్లాల్లో మాత్రమే బదిలీలు జరిపి 13 జిల్లాలను బ్లాక్లో ఉంచింది. దీంతో ఉద్యోగులైన దంపతులు వేర్వేరు ప్రాంతాలకు బదిలీలయ్యారు. కొత్త ప్రభుత్వం మా ఆవేదనను గుర్తించి న్యాయం చేయాలని తెలంగాణ స్పోర్ట్స్ ఫోరం కోరుతోంది. దీనిపై మా 4 Sides టీవీ ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజాక్షేత్రమైనటువంటి ప్రజా దర్బార్లో మా సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా చూస్తున్నాం. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు స్పౌస్ బదిలీలు వెంటనే చేయాలి. 19 జిల్లాలకు గాను చేసిన నేపథ్యంలో 13 జిల్లాలకు హోల్డ్లో ఉంచారు. కాబట్టి ఆ స్పౌస్ బదిలీలను వెంటనే తక్షణమే రిలీజ్ చేసి ఆ ఆర్డర్ కాపీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఉపాధ్యాయురాలు మనతో పాటే ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, గత 19 జిల్లాలకు చేపట్టినటువంటి స్పౌస్ బదిలీలు 13 జిల్లాలకు ఎందుకు చేపట్టలేకపోయిందంటారు? ఆ కారణం ఇప్పటికీ మాకు కూడా తెలియదండి. 19 జిల్లాలకు స్పౌస్ బదిలీలు చేపట్టారు సార్, 13 జిల్లాలకు ఆపేశారు. వేకెన్సీస్ ఉన్నాయి, అయినా మాకు ఎందుకు బదిలీలు చేపట్టలేదో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు. 1-2 విభాగాల్లో ఖాళీలు లేవు అన్నారు, కానీ 1-2టికి సూపర్ న్యూమరీ క్రియేట్ చేశారు. విఆర్ఏలకి, ఆ తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్స్కి ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ తలుచుకుని ప్రతి ఒక్కరికి న్యాయం చేసి అందరికీ సమస్యను పరిష్కరించారు సార్. కానీ మేము 2 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు ప్రతి మంత్రి చుట్టూ, ప్రతి అధికారి చుట్టూ మా ఆవేదనను వెలిబుచ్చుకుంటూ, సార్ ఖాళీలు ఉన్నాయి సార్, మాకు ఇబ్బంది అవుతుంది, మేము మానసికంగా శారీరకంగా నలిగిపోతున్నాము, మా కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి, మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, మేము ఇన్ని 100 కిలోమీటర్లు ప్రయాణాలు చేస్తూ మేము కూడా అలసిపోతున్నాం సార్. 100% మా నుంచి ఎఫర్ట్ కావాలి అంటే మేము పెట్టలేకపోతున్నాము. ఆ ఉద్యోగ పరంగా కూడా మేము నలిగిపోతున్నాము, న్యాయం చేయలేకపోతున్నాము, ఇంటికి న్యాయం చేయలేకపోతున్నాము, బడికి న్యాయం చేయలేకపోతున్నాము, అలసిపోతున్నాం సార్. మీరు తలుచుకుంటే చిన్న సమస్యను ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాము, కానీ మాపై ఎవరూ కరుణ చూపలేదు. మేము ఎక్కడి వాళ్ళం అక్కడే ఉన్నాము. 2 ఏళ్ల నుంచి నిత్య నరకం మా జీవితాలు సార్. 1650 ఖాళీలు ఉన్నాయి సార్. 1650 అప్లికెంట్స్ ఉన్నాము స్పౌస్లో. దీంట్లో 90% మంది మహిళలమే. మా అందరూ జూనియర్స్ అనేసి మమ్మల్ని వివిధ జిల్లాలకు విసిరేశారు, లిటరలీ విసిరేశారు. అలా విసిరేసిన దాంట్లో 90% ఉన్నది మహిళలం. ఒక్కొక్కరికి 25 నుంచి 30 సంవత్సరాల సర్వీస్ ఉంది. పిల్లలు చూస్తే చిన్న పిల్లలు, సంవత్సరం పిల్లల దగ్గర నుంచి 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో పిల్లలు, ఆడపిల్లలు, చిన్న పిల్లలు. వేరే వాళ్ళ మీద వదిలి రాలేము. వాళ్ళు ఎలా ఉంటున్నారో మాకు తెలియట్లేదు. నిత్యం మాకు నరకం, వాళ్ళ రక్షణ నరకమే. వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు, ఎలా ఉంటున్నారో తెలియదు. ఇంత 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి మేము పాఠశాలలకు వెళుతూ అక్కడ 100% న్యాయం చేయలేక శారీరక సమస్యలు, ఎంత న్యాయం చేయాలని మనసు కొట్టుకున్నా ఒక్కోసారి తప్పట్లేదు. కాబట్టి ఈ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇందిరమ్మ రాజ్యం, ఈ ఇందిరమ్మ రాజ్యంలో అయినా కూడా మా రేవంత్ అన్న మా మీద కరుణ చూపించి మా ఈ 13 జిల్లాల స్పౌస్ బదిలీలను వెంటనే చేపట్టాలి అని కోరుకుంటున్నాం సార్. ఇది ఆర్థికపరమైన సమస్య కాదు, గవర్నమెంట్ మీద ఎలాంటి ఆర్థిక భారం పడదు. వేకెన్సీలు ఉన్నాయి, రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా కుటుంబాలను కలిపి మా కుటుంబాల్లో సంతోషాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా రేవంత్ అన్నను కోరుకుంటున్నాం సార్. ఎంతమంది ఉంటారు దాదాపుగా మీ స్పౌస్? సార్ 1550 మంది ఉన్నాం సార్. వేకెన్సీలు 6000 పైన వేకెన్సీలు ఉన్నాయి సార్. వివరణ కావాలి అంటే ప్రతి జిల్లా నుంచి ఉన్న డాటా కూడా మా స్పౌస్ ఫోరం పెద్దల దగ్గర ఉంది, మా స్టేట్ పెద్దల దగ్గర. వాళ్ళని అడగొచ్చు. సో ఈ నేపథ్యంలో స్పౌస్ బదిలీలు వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలి. చిన్న సమస్య అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. శారీరకంగా, మానసికంగా అటు పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నాం, ఇటు బడికి న్యాయం చేయలేకపోతున్నామని స్పష్టంగా చెప్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా చూస్తున్నాం. మరో ఉపాధ్యాయులు మనతో పాటే ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. ఏంటి మేడం మీ సమస్య ప్రధానంగా? మరి ఎందుకు చేయలేకపోతుంది ప్రభుత్వం? వేకెన్సీస్ లేవని అంటున్నారండి. కాకపోతే మాది చాలా చిన్న సంఖ్య. స్కూల్ అసిస్టెంట్స్, ఇప్పుడు నేను ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్. నేను ఇప్పుడు వరంగల్లో పనిచేసేదాన్ని. నేను ఇంతకుముందు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో నేను మ్యూచువల్ భర్త దగ్గరికి వెళ్ళి పని చేయాలని నేను ఇంటర్ డిస్ట్రిక్ట్లో వెళ్ళి అక్కడ పనిచేస్తున్న దాన్ని మళ్ళీ నన్ను విసిరేసి ఏ కారణం చేత నేను ఇంటర్ డిస్ట్రిక్ట్ పెట్టుకొని వెళ్ళాను, అత్తగారితో ఉండాలి, భర్త వాళ్ళతో ఉండాలి అని అన్నదానికి అక్కడి నుంచి విసిరేసి ఇప్పుడు 3 జిల్లాలు దాటి నేను వెళ్ళవలసి వస్తుందండి.
రోజుకి 200 కిలోమీటర్లు. నాకు ఇప్పుడు మా ఏజ్ భారం చూసిన లేడీస్కి ఎవరికైనా యంగ్స్టర్స్కైనా ఏజ్ వాళ్ళకైనా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. మెయిన్లీ మేము 3 గంటల ప్రయాణం చేస్తుంటే మాకు బ్యాక్ పెయిన్స్ ఒకటి అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. 3 గంటలు మేము లిటరల్లీ బస్లో కూర్చొని ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎక్కడ స్టాప్ చేయలేము. వాష్రూమ్స్ ఇబ్బంది ఉంటుంది. స్కూల్ వెళ్ళే హడావిడి. మేము మార్నింగ్ 5 o'clock బయలుదేరితే ఇంటికి వచ్చే వరకు 8 అవుతుందండి. అంటే మమ్మల్ని విడదీసిండ్రు ఇట్లా భార్యాభర్తలని. అది ఎంత ఇది కాదు, ఒక 19 జిల్లాలకు అది క్లియరెన్స్ ఇచ్చి మాకు అయిపోతుంది అన్న లాస్ట్ మూమెంట్లో మమ్మల్ని ఆపేశారు. ఎందుకు ఆపారో తెలియదు. వేకెన్సీస్ ఉన్నాయి, మమ్మల్ని ఎలాంటి ఆర్థిక భారం కూడా లేదు. మాకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎక్కడి గడపలేదండి, తొక్కని గడపలేదు. 2 సంవత్సరాల నుంచి పండగలు లేవు, పబ్బాలు లేవు, విమెన్స్ డే, చిల్డ్రన్స్ డే ప్లస్ టీచర్స్ డే, అన్ని రోజులు మేము ఇక్కడికే వచ్చి హైదరాబాద్లోనే గడిపామండి. అయినా కానీ ఎలాంటి కనీసం మాజీ సీఎం గారిని కలిసి విన్నవించుకుందామన్నా మాకు ఇవ్వలేదు. మేము లేడీ మినిస్టర్స్ని కలిసాము, సబితా ఇంద్రారెడ్డి గారిని కలిసాము, కవితక్కని కలిసాము, సునీతా లక్ష్మారెడ్డి గారిని కలిసాము. వాళ్ళన్నేమో ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటారు అని కలిసాం. కానీ మాకు ఎలాంటి స్పందన లేదు, మాకు ఏమీ న్యాయం జరగలేదండి. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మాకు ఇప్పటికైనా మహాలక్ష్మి పథకం కింద లేడీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి మాకు కూడా న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. ఇటు స్టూడెంట్స్కి న్యాయం చేయలేకపోతున్నాం. మా సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి గత ప్రభుత్వాలకు వినియోగించుకున్న నేపథ్యం అయితే స్పష్టంగా చూస్తున్నాం. ఏ ప్రభుత్వం అయినా పట్టించుకోలేదు. ఈసారి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాతనైనా మమ్మల్ని పట్టించుకొని స్పౌస్ బదిలీలు వెంటనే తక్షణమే ఆర్డర్ కాపీ రిలీజ్ చేయాల్సిందిగా ఇక్కడ ఉపాధ్యాయులు కోరుకుంటున్న నేపథ్యం అయితే స్పష్టంగా చూస్తున్నాం.